కాబట్టి అవి చెప్పిన తర్వాత మమ్మల్ని ప్యాచ్ చేసినా కానీ అది కుదిరే పని కాదని ఇంకా వీలు కాదని వచ్చా బయట. సార్ మాటికి ఓడిపోయే పార్టీలో అంతర్గతంగా శకునిలా కుట్రలు చేసే వాళ్ళ ఆధ్వర్యంలో నడిచే పార్టీలో ఉంటే మన బతుకు బాగుపడదు కదా, మన బతుకు అన్యాయం అయిపోతుంది. నాలాంటి వాడికి అలా అనిపించిందంటే పాపం ఎంతోమంది బకరాల్లాగా ఈసారి యాంటీ ఇన్కంబెన్సీ వస్తుంది, మన అన్నగారి ఫిక్స్డ్ డిపాజిట్లో 40% ఉంది, ఈసారి అది ఇది కలిపితే కూటమినైనా కొట్టేస్తాం. సార్ బీహార్ రిజల్ట్ చూసిన తర్వాత కూడా ఇలాంటి భ్రమలు ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి సార్? నేను ఒకటే అడుగుతున్నా, ఈ భ్రమల్లో పెట్టి మిగతా అప్పో తెచ్చి ఈ 3 ఏళ్ళు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఆ పార్టీని నడపమని నాయకులకు ఒక పైసా ఇవ్వకుండా నిరసనకి, కోటి సంతకాలకి, విన్యాసాలకి ప్రదర్శనలు చేస్తా చక్కగా ఇతను పార్టీ ఆఫీసుని కబ్జా చేసి పార్టీ లీజ్కి టూరింగ్ ట్యాకీస్ లాగా నడిపిస్తూ అప్పుడప్పుడు ఈవెంట్ పెర్ఫార్మెన్స్కి ఒక డమ్మీ స్క్రిప్ట్ రైటరు మా శ్రీయర్ ఉన్నాడు, రాస్తాడు. పాపం రప్ప రాస్తాడు, అందరినీ కేసుల్లో ఇరికిస్తాడు. పోలీసులు, నేను ఆ రోజు అంటే మా తమ్ముడి మీద మీకు కనబడింది, మన పోలీసులు తీసుకుపోయి ఎవరికి ఇచ్చారు సార్ నోటీసు? శ్రీయర్కే ఇచ్చారు. అవును. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇక్కడ జరిగే తతంగం అంతా కూడా ఓ తండ్రి, ఓ కొడుకు, ఓ స్క్రిప్ట్ రైటర్ పూర్తిగా వైఎస్ఆర్సీపీని కబ్జా చేసి దాని చుట్టూ ఒక కోటరీ అల్లారు. వీళ్ళకి జీ హుజూర్ అనే బ్యాచ్ ఒకటి ఉంది, ఒక 8 మంది నుంచి 12 మంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే లేచి నుంచి ఉంటారో లేదు తెలియదు, కానీ ఈయన వస్తున్నాడంటే వాకిట్లోకి పోయి సూట్ కేసు అందుకుంటారు. వీళ్ళ బ్యాచ్ ఈ పార్టీని ఒక కుటీర పరిశ్రమలా నడుపుతుంది. వీళ్ళకి నిత్యం ఆదాయం, వీళ్ళ పార్టీని నమ్ముకొని పనిచేసే వాళ్ళకి దివాలా. జగన్మోహన్ రెడ్డి గారు మరీ అంత అమాయకుడు అంటే ఆయన కాస్త బద్ధకంగానో, ఆయన కాస్త నిర్వేదంగానో, ఇంత చేసాం మనం ఓడిపోయాం కాబట్టి మనకేముందిలే పార్టీ ఉన్నా లేకపోయినా అనే నిర్వేదం వచ్చినప్పుడు సార్ మీరు ఆ నిర్ణయం తీసుకోవద్దు, మళ్ళీ మనమే వస్తామని చెప్పి అతని చేత అంతో ఇంతో ఖర్చు పెట్టించి పార్టీని ఉపాధి హామీ పథకం లాగా నడుపుకుంటున్నారు. నేను ఎందుకంటున్నానంటే తండ్రి కొడుకని మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ పెత్తనం అంతా సజ్జల, పెద్ద సజ్జల. ఇంకో చిన్న సజ్జల సాక్షి మీడియా డిజిటల్ హెడ్గా మొన్నే అయ్యాడు. నాకేం కక్ష లేదు సార్, నేను బయట వచ్చే ఉన్నట్టు చెప్తున్నా. నేను హ్యాపీగా ఉన్న ఈరోజు ప్రశిక్షణ తరగతుల్లో, నిన్న ఈరోజు అద్భుతంగా జరిగిన బీజేపీ శిక్షణ తరగతుల్లో మేము రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్కి సమాయత్తమయ్యే చర్యలన్నీ కూడా గొప్పగా జరిగాయి నిన్న ఈరోజు ఇక్కడే నెల్లూరులో. కాబట్టి 7 జిల్లాల సమావేశం జరిగింది. దాంట్లో అత్యంత ఆనందాన్ని అనుభవిస్తున్న బీజేపీలోకి వచ్చినందుకు. ఖచ్చితంగా కూడా అక్కడున్న వాళ్ళు వెర్రోళ్ళు అయిపోతారు, దివాలా అయిపోతారు, మరోసారి ఓడిపోతే అన్యాయం అయిపోతారన్న బాధతో మాత్రమే చెప్తున్నా. అంటే సాటి మనిషిగా చెప్తున్నా, ఒక పార్టీ సింపథైజర్గా చెప్పడంలా. ఎందుకంటే జనాల్ని మభ్యపెట్టి వాళ్ళ భవిష్యత్తుల్ని పణంగా పెట్టి ఉపాధి హామీ పథకాన్ని చేస్తున్న ఈ తండ్రి కొడుకుల చర్యల్ని వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా గమనించాలి. ఇంకొకటి మాట అన్నారు సార్ మీరు,